ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, మన శరీరంలో పెద్ద పేగు ఉంటుంది కదండీ! పెద్ద పేగు ఇన్ఫెక్షన్ అంటే కోలాన్ అని అంటాం. సో, ఆ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే అవుతుందో మనకి ఏందనంటే అప్పుడు మనకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది రావడం జరుగుతుంది. జనరల్‌గా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే వాడుక భాష మాకు అర్థం కావాలి అనంటే, సార్ నేను నిన్న ఫంక్షన్‌కెళ్ళినా, ఫంక్షన్‌కెళ్తే కొంచెం తిన్నా, తినగానే కడుపు ఉబ్బినట్టు అయిపోయింది. ఇమ్మీడియేట్‌గా మోషన్ పోవాల్సొచ్చింది. లేకపోతే పానీపూరి తిన్నా. ఇమ్మీడియేట్‌గా మోషన్ పోవాల్సొచ్చింది. జనరల్‌గా వీళ్ళకేంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళకేంటంటే తినగానే మోషన్ వస్తుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే వీళ్ళకు ఒక 3 రోజులు మోషన్ అంటే ఎక్కువ డయేరియా ఉంటుంది. ఒక 3 రోజులు కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం. డయేరియా ఆల్టర్నేటింగ్ విత్ కాన్‌స్టిపేషన్ అంటే కొన్ని సార్లు మోషన్ వస్తది. రెగ్యులర్‌గా ఎక్కువ మోషన్ రావడం, లేకపోతే మలబద్ధకం రావడం. ఇది మెయిన్‌గా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ముఖ్య కారణం. సో, ఇది ఎందుకొస్తుంది? దీనికి కారణాలేంటి అనంటే, గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారండి. సో, ఎప్పుడైతే ఈ వేగస్ నర్వ్ ఇరిటేషన్ అయింది, ఏదైనా ఆటోమేటిక్‌గా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. లైకోపోడియం క్లావేటమ్ ఈ మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుంది అనంటే, మనము ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ నుంచి మనకు ఎంతో కొంత ఉపశమనం గాని, సొల్యూషన్ గాని దొరుకుతుంది. కంప్లీట్‌గా క్యూర్ కావాలంటే మీరు డాక్టర్‌ని సంప్రదించి, డాక్టర్ పర్యవేక్షణలో మీ మొత్తం హిస్టరీ చెప్పినట్టయితే కంప్లీట్‌గా వాళ్ళ కేస్ అంతా తీసుకొని, దాని తర్వాత మెడిసిన్ ఇయ్యడం జరుగుతుంది.